ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు కాసేపటి క్రితమే నారవారిపల్లిలో ముగిశాయి. రామ్మూర్తి నాయుడు తల్లిదండ్రుల అంతిమ సంస్కారాలు జరిగిన చోటే ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. రామ్మూర్తి నాయుడు చితికిన ఆయన కుమారుడు నారా రోహిత్ నిప్పంటించారు. ఈ రోజు రాత్రికి చంద్రబాబు కుటుంబంతో సహా నారవారిపల్లిలోనే ఉండనున్నారు. అనారోగ్య సమస్యలతో శనివారం నాడు హైదరాబాద్లో రామ్మూర్తి నాయుడు తుది శ్వాస విడిచారు. మొదట పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి స్విమ్స్ అంబులెన్స్లో నారవారపల్లికి తరలించారు. రేణిగుంట విమానాశ్రయం నుండి చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణ నారవారిపల్లెకు చేరుకున్నారు. తండ్రి రామ్మూర్తి నాయుడుపై నారా రోహిత్ ట్విట్టర్లో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ప్రేమించడం, యోధుడిలా బతకడాన్ని నాన్న తనకు నేర్పించారని, ఆయన వల్లే తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని గుర్తు చేసుకున్నారు. ప్రజలను ప్రేమించడం, మంచి కోసం పోరాటం ఆయన నుంచే నేర్చుకున్నానని, జీవితంలో ఎన్నో కష్టాలున్నప్పటికీ మాకు మంచి జీవితాన్నిచ్చారని భావోద్వేగానికి గురయ్యారు. జీవితాంతం మర్చిపోలేని జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయని, ఇంతకంటే ఏం చెప్పాలో నాకు తెలియడం లేదని ట్వీట్ చేశారు. energy दादा మంచి మిత్రుణ్ణి కోల్పోవడం చాలా బాధగా ఉందని, ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి రామ్మూర్తి నాయుడని, మేమిద్దరం ఎప్పటి నుండో మంచి స్నేహితులమని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రాజకీయంగానే కాకుండా ఆయన మంచి మనస్సు కలిగిన వ్యక్తి. ఆయన లేని లోటు కుటుంబానికే కాదు ప్రజలందరికీ తీరని లోటని కన్నీరు పెట్టుకున్నారు. 1997లో నారవారిపల్లి నుంచి ఉద్యమాన్ని మొదలుపెట్టిన ఆ రోజు నారా రామ్మూర్తి నాయుడు ఇంట్లోకి పిలిచి ఆప్యాయంగా చూసుకున్నారని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. రామ్మూర్తి నాయుడు నన్ను ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళ తల్లిదండ్రుల ఆశీస్సులు ఇప్పించి పంపారని మందకృష్ణ మాదిగ గుర్తు చేశారు. energy दादा no please